అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భక్తి జపం. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి అనగా చిలక ఏకాదశి ఎప్పుడొచ్చింది, అసలు ఆ ఏకాదశి తిథి ఎంతవరకు ఉంది, కార్తీక ఏకాదశి పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఉపవాసం చేసే విరమణ ఎప్పుడు చేయాలి అన్నీ తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈసారి కార్తీక ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం ఈసారి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా చిలక ఏకాదశి వచ్చిందండి. అంతేకాకుండా కార్తీక మాసం, కార్తీక శనివారం, కార్తీక ఏకాదశి మూడు ఒకే రోజున రావడం వలన ఈరోజు మరింత పర్వదినం. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో విష్ణుమూర్తి యోగ నిద్రను ప్రారంభించి ఏకాదశి రోజు లేస్తారు. అందుకే ఈరోజు బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు అందరూ కీర్తనలు పాడి భజనను చేసి స్వామిని లేపుతారు. అందుకే ఈరోజు ఎవరైతే స్వామిని పూజించి భజనలు చేసి హారతి ఇస్తారో వారికి ఎన్నో రకాల దోషాలు పోతాయి అని చెప్తుంది శాస్త్రం. ఇంట్లో వీలు కాకపోతే కనీసం దేవాలయానికి వెళ్ళైనా అక్కడ స్వామివారికి ఇస్తున్న హారతిని చూసినా కూడా ఈ పుణ్యం మీకు లభిస్తుంది. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు నుంచి చాలామంది చాతుర్మాస దీక్షను తీసుకుంటారు. ఆ దీక్ష ఇవాళ అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది. ఇంత పుణ్యమైన ఏకాదశి 2025లో నవంబర్ 1 శనివారం వచ్చింది. ఇప్పుడు ఏకాదశి తిథి సమయాలు చూద్దాం. నవంబర్ 1 తెల్లవారుజామున 3:43 నుంచి రాత్రి అనగా అర్ధరాత్రి 2:41 వరకు ఉంది. ఈ ఏకాదశిన బ్రహ్మీ ముహూర్తంలో చేసిన పూజ చాలా విశేషం. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయములు నవంబర్ 1 తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 6 వరకు, అలాగే ఉదయం 7:34 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో కనుక మీకు పూజ చేసుకోవడానికి కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సమయములు 5:15 నుంచి 7:36 వరకు. ఇంత విశిష్టమైన రోజు విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల మనకి ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఉపవాసంతో ఈ ఏకాదశి రోజు పూజ చేస్తే చాలా మంచిది. ఉపవాసం లేకుండా కూడా పూజను చేసుకోవచ్చు. ఈరోజు మామూలుగా అన్నం తినకూడదు అని అంటారు. ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు బియ్యం మరియు ధాన్యాల్లో కలిగి ఉంటాడు అని చెప్తారు. అందువలన మనం ధాన్యాలతో కలిగి ఉన్న ఆహారం తీసుకుంటే ఆ రాక్షసుడు మన ఉదరంలోకి ప్రవేశించి మనకి చెడు జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఒకవేళ ఉపవాసం చేసుకుంటూ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక 3 రోజులు వ్రతం ఉపవాసం చేయాలి. ముందు రోజు దశమి వచ్చింది కావున దశమి నుంచి రాత్రి అల్పాహారం తిని తర్వాతి రోజు అనగా ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి పాలు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నాక మరుసటి రోజు ద్వాదశి గడియలు రాకముందే ఉపవాసాన్ని విడవాలి. నవంబర్ 2న ద్వాదశి వచ్చింది. అంటే నవంబర్ 2 రాత్రి 1:15 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. అందుకని మీరు నవంబర్ 2న పొద్దున లేచి స్వామివారికి పూజ చేసి దేవాలయానికి వెళ్ళి ఏమైనా మీకున్న దానాలు చెయ్యాలి అనుకుంటే దీపదానం కానీ శాలిగ్రామ దానం కానీ దానాలు చేసేసి ఇంటికి వచ్చి ఉపవాసన విరమణ చేయాలి. నవంబర్ 2న వచ్చే కార్తీక ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఏకాదశి రోజు జాగరణ ఉండడం కూడా చాలా మంచిది. ఒకవేళ మీరు జాగరణ ఉండాలి అనుకుంటే కనుక శనివారం రాత్రంతా జాగరణ ఉండాలి. మీ ఇంట్లోకి కనుక కొత్త తులసి మొక్కను నాటాలి అని అనుకుంటే ఈ చిల్క ఏకాదశి రోజు నాటడం చాలా మంచిది. మీరు ఒకవేళ 7 శనివారాల వ్రతం కూడా మొదలు పెట్టాలి అనుకుంటే ఏకాదశి శనివారం ఈ రోజుకు మించిన మంచి రోజు అస్సలు ఉండదు. మీరు 7 శనివారాల వ్రతం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఇవాళ నుంచి మొదలు పెట్టుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.